మీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి కాగ్ నివేదిక అని ఉంటుంది సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఖర్చు అంతా, ఆదాయం అంతా, ఖర్చు అంతా, వీళ్ళు దేనికి అంత ఖర్చు పెడుతున్నారు. ఉదాహరణకి మనం ఇంట్లోనే ఖర్చులు వేసుకుంటాం, కుటుంబానికి అంత ఖర్చులు అవుతాయని. కాగ్ నివేదికలో 16,300 కోట్లు మాకు కేటాయించినట్టు చెప్పారు. మరి అవి చెల్లిస్తే అయిపోద్ది, కానీ వాటిని వేరే పథకాలకి దారి మళ్లించారు. మెస్సీకి, అందాల పోటీలు, తర్వాత మూసి సుందరీకరణ. ప్రభుత్వం డబ్బులు లేవంటా ఉంది. ఇప్పుడు మొన్న సమ్మిట్ కి పైన ఇప్పుడు మెస్సీ రావడానికి అని చెప్పేసి ఈనాడు రామోజీ గారు సంస్థలు ఎంత పేదవాడని నిజంగా చాలా జాలేసే పరిస్థితి. ఆయనకు 100 కోట్లు చెల్లించారండి. అదేవిధంగా బాలకృష్ణ గారు అల్లుడు గీతం యూనివర్సిటీ, ఆయనకి 119 కోట్లు కరెంటు బిల్లు కట్టకపోతే 58 కోట్లు ఒక వారంలో చెల్లించమని కోర్టు ఇచ్చింది. వీళ్ళందరూ పేదవాళ్ళు, మేమేం ధనవంతులమా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకోటి, వాళ్ళకి ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయితే, ఎన్నిసార్లు ఎమ్మెల్సీలు అయితే అన్ని పెన్షన్లు వస్తాయండి. మాకు వచ్చేది ఒకటే పెన్షన్. ఇది పరిస్థితి.